మన రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నంలో వైద్య కళాశాల నిర్మాణానికి సంకల్పించి దానికి కొంత భూమిని సేకరించమని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకు ఒక లెటర్ అనేది కాల్ఫర్ చేశారు. అంటే మచిలీపట్నంలో దగ్గరలో ఉన్నటువంటి అంటే జిల్లా ఆసుపత్రికి దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్లో ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదా ఇతర ల్యాండ్స్ కానీ సేకరించి ఈ యొక్క మెడికల్ కళాశాల నిర్మించడానికి ఈ యొక్క ల్యాండ్ను సేకరించమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇప్పటికే మెడికల్ కళాశాలకు మన అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్ను అంటే అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్కు సుమారుగా ఒక 25 నుంచి 26 ఎకరాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు కొంత కవాతు స్థలం ఇవన్నీ కలిపి ఒక 30 ఎకరాల భూమిని డిఎంఈకి ఎలినేషన్ చేయడం జరిగింది, అప్పగించడం జరిగింది. దాంతోపాటు మొత్తము సుమారుగా 40 ఎకరాలకు పైగా ల్యాండ్ కావాలని అడిషనల్ ల్యాండ్ కోసం డిఎంఈ వారి నుండి ఒక లెటర్ అనేది మనకు అందజేయడం జరిగింది. తదనుగుణంగా ఆ 29.60 ఎకరాలకు దగ్గరలోనే మరికొంత ల్యాండ్ ని సేకరించాలనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం 35 ఎకరాలు కొన్ని పిఓటి ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఒరిజినల్ అసైనిక్ ఉన్నటువంటి ఉన్నాయి, కొన్ని వచ్చేసి పొలిటికల్ సఫరర్స్ సంబంధించినవి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తం 35 ఎకరాలకు సంబంధించి మేము ఆ యొక్క ల్యాండ్ను గుర్తించి ఆ యొక్క ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా లేదా పొలిటికల్ సఫరర్స్ కింద ఉన్నా వారికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నట్లయితే వారు ఇవ్వమని చెప్తాము. అయితే ఎవరు ఆ యొక్క నోటీస్ పీరియడ్ అయిపోయేంత వరకు ఎవరు కూడా ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి 35 ఎకరాలకు సంబంధించి మేము రిజంప్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికైనా ఇబ్బంది లేదు. ఎవరైనా ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నట్లయితే అంటే ఒరిజినల్ అసైనీస్ కానీ లేదా పొలిటికల్ సఫరర్స్ అంటున్నారు కాబట్టి పొలిటికల్ సఫరర్స్ కింద కానీ ఏదైనా వారికి ఆ భూమి మీద హక్కు కలిగి ఉన్నట్లయితే వారి యొక్క సంబంధిత పత్రాలు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కానీ లేదా ఆర్డీఓ కార్యాలయంలో కానీ మీరు అందజేసినట్లయితే మీకు ఒకవేళ కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది అన్న దాని మీద డిఎంఈ గారితో చర్చించి మేము పరిశీలన చేస్తాము. అయితే చాలా మంది దీనికి సంబంధించి రకరకాలైనటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం 200 ఎకరాల భూమిని గవర్నమెంట్ వాళ్ళు లాక్కున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లాక్కున్నారు అనేటటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ దీన్ని ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కేవలం మనం ఇప్పటి వరకు 29.60 ఎకరాలు మాత్రమే డిఎంఈకి అప్పచెప్పాము. ఇంకా అడిషనల్ ల్యాండ్ ఒక 10 నుంచి 20 ఎకరాలు అవసరమని వాళ్ళు లెటర్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించి మాత్రమే మేము నోటీసులు ఇచ్చి ఎగ్జామ్షన్ చేశాము. దానికి కూడా మీకు ఆ ల్యాండ్ మీద హక్కు ఉన్నట్లయితే కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ప్రక్క వారు చెప్పినటువంటి మాటల్ని కూడా వినాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది ఏమంటున్నారంటే ఈ యొక్క 140-150 ఎకరాలు ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లాక్కుంటున్నారు, మీరు వెంటనే కోర్టుకు వెళ్దాము, ఒక్కొక్కరు 50,000 లక్షల రూపాయలు ఇవ్వండి అని చాలా మంది రైతులను అంటే మోసగించి వసూలు చేస్తున్నారనేటటువంటి పుకార్లు అంటే మాకు కూడా 2-3 కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి ఎవరి మాటలను నమ్మవద్దు. కేవలము 10 నుంచి 20 ఎకరాలు మాత్రమే అడిషనల్ ల్యాండ్ మాకు అవసరం అవుతుంది. కాబట్టి ఎవరైతే ఒరిజినల్ పట్టాదారుస్ ఉన్నారో లేదా పొలిటికల్ సఫరర్స్ ఉన్నారో వారికి మాత్రం మేము కాంపెన్సేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి డిఎంఈ వారు కూడా మనకు తెలియజేసి ఉన్నారు. కాబట్టి మీరు సంబంధిత పత్రాలను ఆ తహసీల్దార్ కార్యాలయంలో వీలైనంత త్వరగా అప్పచెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.